ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక మంచి మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. కొన్ని వేల మంది అక్కడ కూర్చున్నారు. ఒక మంచి వైలనిస్ట్ ఆ మ్యూజిక్ కాన్సర్ట్లో చక్కని వైలన్ ప్లే చేశాడు. అద్భుతంగా తాను ఆ వైలన్ ప్లే చేశాడు. In a big auditorium, thousands of people are seated, and a wonderful, skillful, talented musician played a violin melodiously. అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ వాయించడం ముగించగానే ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. All the people stood on their feet and giving a great applause after finishing his playing of violin. అందరూ నిలబడి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆ నిర్వాహకులు, ఆర్గనైజర్స్, వాళ్ళు ఈ వాయిద్యకారుని దగ్గరికి వచ్చారు, సన్మానించడానికి వచ్చారు. షాల్వా కప్పి పువ్వుతిచ్చి సన్మానించడానికి దగ్గరికి వచ్చారు. The organizers came to facilitate him, and they observed this musician weeping. ఈ వాయిద్యకారుడు ఏడుస్తున్నాడు. వారికి ఆశ్చర్యమైపోయింది. అరే, ఇంతమంది నిలబడి చప్పట్లు కొడుతుంటే, ఎంత బాగా వాయించామని మెప్పుకొలతో చప్పట్లు కొడుతుంటే ఏడుస్తున్నావేమి? వై యు ఆర్ క్రయింగ్? కాంట్ యు హియర్ ద ఎకోస్ ఆఫ్ దర్ క్లాప్స్ fill this auditorium, giving a big applause? They are appreciating, they are so joyful hearing your music. ఎంత సంతోషపడిపోయారు అని అంటూ ఉంటే, ఇంకా ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వారు అన్నారు, అదిగో ఆ వ్యక్తి నిలబడలేదు, నుంచోలేదు, కూర్చొని ఉన్నాడు అన్నారు. ఫలానా మనిషి, that person is still sitting on his chair. He didn't stood up. He is not clapping his hands. హే, వదిలేసేవాడిని ఎందుకు పట్టించుకుంటావు? ఇంతమంది నీకు లేచి చప్పడుతూ ఉంటే, ఇంతమంది చప్పళ్ళు కొడుతుంటే ఆ ఒక్కడు నిలబడి చప్పళ్ళు కొట్టకపోతే పట్టుకుంటావేంటి, ఏడుస్తావేంటి? వదిలేసే. లీవ్ అబౌట్ దట్ సింగిల్ మ్యాన్ హూ ఈస్ నాట్ గివింగ్ దట్ హిస్ అప్లాస్, హీ ఈస్ నాట్ అప్రిషియేటింగ్ యూ. లీవ్ అబౌట్ హిమ్ అని అన్నారు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, నో నో నో, హీ ఈజ్ మై వైలన్ టీచర్. ఆ వ్యక్తి ఎవరు? నా గురువు. పోతే ఈ చప్పట్లన్నీ కూడా వ్యర్థం. మనుషులు ఎంతమంది ఏ అభిప్రాయాలు, సదభిప్రాయాలు ఉండని, దురభిప్రాయాలు ఉండని, మొప్పులు ఉండని, తిరస్కారాలు, సత్కారాలు చేయని, చిత్కారాలు చేయని, ఎంతమంది ఏమైనా కలిగి ఉండని, అల్టిమేట్ గా మన గురి ఏంటి చెప్పండి? నా ప్రభువు నన్ను మెచ్చుకుంటే నాకంతే చాలు. ఆయన ప్రపంచమంతా నన్ను మెచ్చుకొని, ప్రపంచమంతా నన్ను మంచి అని, ఆ జీవము గల దేవుడు నన్ను మెచ్చుకోకపోతే నా జీవితం అనేది ఎలాంటి ఉపయోగము ఉండదు. నాకు